హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కేసార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ జీడీ పరీక్షల్లో మనకి జాగ్రఫీ నుండి ఎక్కువ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. ముఖ్యంగా నదీ వ్యవస్థకి సంబంధించిన టాపిక్ నుండే క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి ఈ వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ పెనిన్సులా రివర్స్కి సంబంధించిన ముఖ్యమైనటువంటి బిట్స్ అయితే చూద్దాము. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వారికి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ జీడీ పోస్టులకి సంబంధించి ప్రిపేర్ అవుతున్నట్లయితే మీకు యూజ్ అయ్యే విధంగా ఈ 3 కోర్సెస్ని అయితే ఆఫర్ చేస్తున్నాము. ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ జీడీలో మీకు అన్ని వీడియో క్లాసెస్ అన్నీ కూడా తెలుగు మీడియంలో ఉంటాయి. వీటితో పాటు పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా అందిస్తున్నాము. పీడిఎఫ్ మెటీరియల్స్ మీకు బైలింగ్వల్లో ఉంటాయి. జీకే ఇంగ్లీష్కి సంబంధించిన 30,000+ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్ అన్నీ కూడా మీరు బైలింగ్వల్లో పొందవచ్చు. ఆ పీడిఎఫ్ మెటీరియల్స్ని మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. దీనితో పాటు మీకు ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ కూడా ఈ మెయిన్ కోర్సెస్లో యాడ్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మెయిన్ కోర్సెస్ తీసుకున్నట్లయితే మీకు అన్నీ కూడా యాక్సెస్లోనికి రావడం జరుగుతుంది. లేదు మీకు ఓన్లీ పీడిఎఫ్ కోర్స్ కావాలి అనుకుంటే 1997 నుంచి ఇప్పటివరకు జరిగినటువంటి ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ అన్నీ కూడా కలిపి జీకే అండ్ ఇంగ్లీష్కి 30,000+ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్ని ఇందులో పెట్టడం జరిగింది. అలాగే కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకేకి సంబంధించి ప్రీవియస్ పేపర్స్కి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా ఇందులోనే ఉన్నాయి. కాబట్టి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు హోమ్ పేజ్లోనికి వచ్చినట్లయితే ఇక్కడ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అనే ఒక బాక్స్ అయితే ఉంటుంది. బాక్స్ ఓపెన్ చేస్తే మీకు ఈ కోర్సెస్ కనిపిస్తే ఇమీడియట్గా తీసుకోండి. ఫ్రెండ్స్, మనకి పెనిన్సులా రివర్స్ నుంచి అంటే పీఠభూమి నది ప్రవాహాలకి సంబంధించిన నదుల గురించి మనకి ఎక్కువగా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. మనకి పెనిన్సులా రివర్స్లో ఎక్కువగా గోదావరి, మహానది, కృష్ణ, కావేరి, నర్మదా, తపతి లాంటి ఈ పర్టికులర్ నదులు ఏవైతే ఉన్నాయో వీటిపైన మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో అయితే మనకి ఇక్కడ పెనిన్సులా రివర్స్లో అరేబియన్ సీ లేదా వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఏవైతే ఉన్నాయో అంటే అరేబియా సీలో కలిసేటువంటి నదులు లేదా వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్, అలాగే బే ఆఫ్ బెంగాల్లో కలిసేటువంటి నదులు లేదా ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అని చెప్పేసి మనకి 2 టైప్స్ ఆఫ్ రివర్స్ అయితే ఉంటాయి. ఇందులో అరేబియా సముద్రంలో కలుస్తూ వెస్ట్ ఫ్లోయింగ్లో ఉండేటువంటి రివర్స్ వచ్చేసి నర్మదా, తపతి, సబర్మతి, మహి, పెరియార్ అనేటువంటి ఈ నదులు ఏవైతే ఉన్నాయో ఇవి వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అనమాట. సో వెస్ట్ వైపు ఫ్లో అవుతూ అవి అరేబియా సముద్రంలో కలుస్తాయి. ఇంకా బంగాళాఖాతంలో కలిసేటువంటి ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఏంటనేది చూస్తే స్వర్ణరేఖ, మహానది, గోదావరి, కావేరి, వైగాయ్, కృష్ణ అనేటువంటి యొక్క నదులు మనకి ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్గా చెప్తారు. ఇవన్నీ కూడా ఈస్ట్ వైపు ప్రవహిస్తూ బే ఆఫ్ బెంగాల్లో కలుస్తాయి అన్నమాట. ఇంకా పెనిన్సులా రివర్స్లో మనకి ఇక్కడ ఇందాక చెప్పుకున్నట్లుగా బే ఆఫ్ బెంగాల్లో కలిసేటువంటి ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్కి సంబంధించిన డీటెయిల్స్ మీరు ఇక్కడైతే మ్యాప్స్ ద్వారా చూడవచ్చు. అయితే ఫస్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ రివర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ దక్షిణ గంగా? దక్షిణ గంగా అని ఏ నదిని పిలుస్తారు అని చెప్పేసి అడిగారు. సో దక్షిణ గంగా అని చెప్పేసి గోదావరి నదిని పిలుస్తారనమాట. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే విచ్ రివర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ దక్షిణ గంగా అంటే దాన్ని గోదావరి రివర్ని దక్షిణ గంగా అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. సో ఇది 1465 కిలోమీటర్లు ఇది ఫ్లో అవుతుందన్నమాట. నాసిక్ అనేటువంటి ప్రాంతంలో ఇది పుడుతుంది. సో దక్షిణ భారతదేశంలో అతిపెద్ద నది ఏదయ్యా అంటే గోదావరి నది. సో ఇక్కడ మీరు చూడండి, సో గోదావరి నదికి సంబంధించినటువంటి ఫ్లో ఏ విధంగా ఉంటుందనేది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే త్రయంబక్ అనేటువంటి కొండల్లో, నాసిక్లోని త్రయంబక్ అనేటువంటి కొండల్లో ఈ యొక్క గోదావరి నది పుడుతుంది. సో అది మహారాష్ట్ర అలాగే తెలంగాణ ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ గుండా ప్రవహిస్తూ ఇది ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్గా ప్రవహిస్తుంది కాబట్టి సో ఇది బంగాళాఖాతంలో కలుస్తుందన్నమాట. ఇది 3-4 రాష్ట్రాల గుండా ప్రవహించేటువంటి నదీ ప్రవాహం. సో దక్షిణ భారతదేశంలో అత్యంత పొడవైనటువంటి నది ఇది. సో కాబట్టి దీన్ని దక్షిణ గంగా అని చెప్పేసి పిలుస్తారు. 1465 కిలోమీటర్ల పొడవైతే ఉంటుంది. సో ఇక్కడ గోదావరి నదికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇది త్రయంబకేశ్వర్, మహారాష్ట్రలోని నాసిక్లో ఉన్నటువంటి త్రయంబకేశ్వర్ అనేటువంటి ప్రాంతంలో పుడుతుందన్నమాట. సో ఇది బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. దీనికి సంబంధించిన ట్రిబ్యూటరీస్ అంటే ఉపనదులు ఏంటని చూస్తే పెన్గంగా, వార్దా, వెయిన్గంగా, ఇంద్రావతి, శబరి, మంజీరా, ప్రాణహిత, పూర్ణ అనేటువంటి నదులు ఈ గోదావరి నదికి సంబంధించినటువంటి ఉపనదులు. ఇంకా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ చూసుకుంటే సెకండ్ లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియా, లాంగెస్ట్ రివర్ ఇన్ సౌత్ ఇండియా. సో సౌత్ ఇండియాలో చాలా పొడవైనటువంటి నది, కానీ ఇండియాలో చూసుకున్నట్లయితే సెకండ్ లాంగెస్ట్ రివర్ ఆఫ్టర్ గంగా నది. సో గంగా నది తర్వాత అత్యంత పొడవైనటువంటి నది గోదావరి నది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఓల్డ్ గంగా అని చెప్పేసి పిలిచేవారనమాట. అలాగే త్రూ ద స్టేట్స్ ఆఫ్ మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, సో ఈ 3 రాష్ట్రాల గుండా ఈ యొక్క గోదావరి నది అయితే ప్రవహిస్తుంది. సో గోదావరి బేసిన్ కూడా మీరు ఇక్కడైతే చూడొచ్చు. సో దానికి సంబంధించినటువంటి ఉపనదులు కావచ్చు, వాటి యొక్క ప్రవాహం ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ఈ యొక్క గోదావరి బేసిన్ విస్తరించి ఉందనేది మీరు ఈ మ్యాప్లో అయితే చూడవచ్చు.
సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే గోదావరి రివర్ ఆరిజినేట్స్ ఫ్రమ్ విచ్ హిల్ ఆర్ స్టేట్? గోదావరి నది ఏ కొండ లేదా రాష్ట్రం నుండి ఉద్భవించింది అని చెప్పేసి అడిగారు. సో ఇది త్రయంబకేశ్వర్ అనేటువంటి కొండ నుంచి ఉద్భవించడం జరిగింది. సో మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఉన్నటువంటి ప్రసిద్ధ హిందూ దేవాలయం. సో ఇక్కడ శ్రీ త్రిమూర్తులైనటువంటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లు ఒకే శిలలో వీరు అవతరించి ఉంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ప్రాణహిత ఈజ్ ది లార్జెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ గోదావరి రివర్ కన్వేయింగ్ ది కంబైన్డ్ వాటర్స్ ఆఫ్ ది పెన్గంగా రివర్, డాష్ రివర్ అండ్ ది వెయిన్గంగా రివర్ అని చెప్పేసి అడిగారు. సో ప్రాణహిత నది గోదావరి నదికి అతిపెద్ద ఉపనది. ఇది పెన్గంగా నది, అలాగే ఏ నది మరియు వైన్గంగా నది యొక్క మిశ్రమ జలాలను చేరవేస్తుంది అని చెప్పేసి అడిగారు. సో అదేంటనేది చూస్తే వార్దా అనమాట. సో ఇవన్నీ కూడా ఈ గోదావరి నదికి ఉపనదులుగా ఉన్నాయి. సో ప్రాణహిత రివర్ అనేది చూసుకున్నట్లయితే ఇది గోదావరి నదికి అతిపెద్ద ఉపనదిగా చెప్తారు. ఓకే, ప్రాణహిత అనేది ఉన్నటువంటి ఉపనదుల్లో గోదావరి నదికి అతిపెద్ద ఉపనది అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు దీని యొక్క ఫ్లో ఆఫ్ వాటర్ ఏ విధంగా ఉంటుంది, గోదావరి నదికి సంబంధించి రివర్ సిస్టమ్ ఏ విధంగా ఫ్లో అవుతుంది. సో ఈ విధంగా మనకి రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఇవన్నీ కూడా గోదావరి నదికి సంబంధించిన ఉపనదులు. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ రివర్ ఇన్ ది సౌతర్న్ పెనిన్సులర్ హ్యాస్ ది సెకండ్ లాంగెస్ట్ రివర్ బేసిన్ ఇన్ ఇండియా? దక్షిణ ద్వీపకల్పంలో భారతదేశంలోని రెండవ పొడవైన నదీ పరివాహ ప్రాంతం ఉన్నటువంటి నది ఏది అని అడిగారు. ఆ నది వచ్చేసి గోదావరి నది అండి. సో గోదావరి నది ఇండియాలోనే సెకండ్ లాంగెస్ట్ రివర్ అని చెప్పేసి మనం ఇందాకే మాట్లాడుకున్నాము. 1465 కిలోమీటర్లు ఈ నది యొక్క పొడవైతే ఉంటుంది. సో రెండవ అతిపెద్ద డెల్టానైతే కలిగి ఉందన్నమాట. సో కాబట్టి సుందర్బన్ డెల్టా తర్వాత అతిపెద్ద డెల్టాగా ఈ గోదావరి నది అండ్ దక్షిణ భారతదేశానికి సంబంధించిన డెల్టాకి అయితే పేరుంది. నెక్స్ట్ క్వశ్చన్ విచ్ రివర్ ఆరిజినేట్స్ ఫ్రమ్ మహాబలేశ్వర్? ఏ నది మహాబలేశ్వర్ నుండి ఉద్భవించింది అని అడిగారు. సో ఇది కృష్ణా నది అండి. సో కృష్ణా నది దక్షిణ భారతదేశంలోని ప్రధాన నదుల్లో ఇది ఒకటనమాట. ఇది మహారాష్ట్రలో ఉద్భవించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల గుండా ప్రవహిస్తూ ఇది బంగాళాఖాతంలో కలుస్తుంది. సో ఆల్మట్టి అలాగే నాగార్జున సాగర్ డ్యామ్స్ ఇవన్నీ కూడా మనకి కృష్ణా నది పైన నిర్మించడం జరిగింది. శ్రీశైలం డ్యామ్ కూడా మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బోర్డర్లో కృష్ణా నది పైన నిర్మించారు. సో మహాబలేశ్వర్ దగ్గర ఉద్భవించినటువంటి నది వచ్చేసి కృష్ణా నది. సో కృష్ణా నదికి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూస్తే సో ఇది మహాబలేశ్వర్, మహారాష్ట్రలో ఉన్నటువంటి మహాబలేశ్వర్లో ఉద్భవిస్తుంది, బంగాళాఖాతంలో కలుస్తుంది. దీని యొక్క ట్రిబ్యూటరీస్ వచ్చేసి కోయినా, తుంగభద్ర, అలాగే ఘట్ప్రభ, అలాగే మాల్ప్రభ అనేటువంటి ఈ నదులన్నీ కూడా కృష్ణా నదికి సంబంధించినటువంటి ఉపనదులు అనమాట. అలాగే భీమా, మూసి అండ్ మున్నేరు అనేటువంటి ఈ పర్టికులర్ నదులన్నీ కూడా ఓకే కృష్ణా నదికి సంబంధించిన ఉపనదులు. సో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ చూసుకున్నట్లయితే ది రివర్ ఫ్లోస్ త్రూ ది స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఇక్కడ మనకి సమాచారం అయితే ఉంది. సో ఈ రాష్ట్రాల గుండా ప్రవహిస్తూ ఇది బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఇమేజ్లో మహాబలేశ్వర్ అనేటువంటి ప్రాంతంలో పుడుతుంది. పుట్టిన తర్వాత ఈ విధంగా మహారాష్ట్ర నుంచి కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మీదుగా ప్రవహిస్తూ ఈ విధంగా బంగాళాఖాతంలో కలుస్తుంది. సో ఇక్కడ మీరు రివర్ బేసిన్ కూడా చూడవచ్చు ఎలా ఉంటుందనేది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కృష్ణా, తుంగభద్ర నదుల మధ్య ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి భూమి. నదులు ఈ భూమిని చేరే విధంగా దాన్ని ఒక పేరుతో పిలుస్తారనమాట. సో దాని పేరు రాయచూర్ డోబ్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి శ్రీశైలం హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ ఈజ్ బిల్ట్ ఆన్ విచ్ రివర్? శ్రీశైలం జల విద్యుత్ కేంద్రం ఏ నదిపై నిర్మించబడింది? సో శ్రీశైలం జల విద్యుత్ కేంద్రం మనకి కర్నూలు డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో కృష్ణా నది పైన నిర్మించడం జరిగిందనమాట. సో శ్రీశైలం ఆనకట్ట ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి కర్నూలు జిల్లా మీదుగా ప్రవహిస్తున్నటువంటి కృష్ణా నది పైన అక్కడ నిర్మించారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ ఏ నది పైన నిర్మించడం జరిగింది స్టేట్ వైడ్గా మీరు ఇక్కడ లిస్ట్ అయితే చూడొచ్చు. బాక్రానంగల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ ఇది సట్లెజ్ రివర్ పైన నిర్మించారు, ఇది హిమాచల్ ప్రదేశ్లో ఉంది. టెహ్రీ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ ఇది భగీరథి నదిపైన నిర్మించారు, ఇది ఉత్తరాఖండ్లో ఉంది. ఇంకా హీరాకుడ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ ఇది మహానదిపైన నిర్మించారు, ఇది ఒడిస్సాలో ఉంది. నాగార్జున సాగర్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ ఇది కృష్ణా నదిపైన నిర్మించారు, ఇది ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇంకా సర్దార్ సరోవర్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ ఇది నర్మదా నదిపై నిర్మించారు, ఇది గుజరాత్లో ఉంది. ఇంకా కోయినా హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ ఇది కోయినా రివర్ పై నిర్మించారు, ఇది మహారాష్ట్రలో ఉంది. ఇంకా బలిమల హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ ఇది సీలేరు పైన నిర్మించారు, ఇది ఒడిస్సాలో ఉందన్నమాట.
సో ఈ విధంగా మనకి కొన్ని ఇంపార్టెంట్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ పర్టికులర్ స్టేట్స్లో ఆ నదీ ప్రవాహాలపైన నిర్మించడం జరిగింది. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కావేరీ రివర్ ఆరిజినేట్స్ ఫ్రమ్, కావేరీ నది ఎక్కడ ఉద్భవించింది అని అడిగారు. సో కావేరీ నది మనకి ఇక్కడ బ్రహ్మగిరి అనేటువంటి కొండల్లో ఉద్భవించడం జరిగిందనమాట. సో కావేరీ అనేటువంటి నది బ్రహ్మగిరి కొండల్లో ఉద్భవించడం జరిగింది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కావేరీ నది 2 రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది ముఖ్యంగా. సో ఆ రాష్ట్రాలు వచ్చేసి కర్ణాటక, ఆ తర్వాత తమిళనాడు రాష్ట్రాల గుండా ప్రవహించడం జరుగుతుంది. సో మెట్టూర్ అనేటువంటి డ్యామ్ని తమిళనాడు నిర్మించుకుందనమాట కావేరీ నది పైన. సో ఇది బ్రహ్మగిరి అనేటువంటి కొండల్లో, కర్ణాటకలో ఉన్నటువంటి బ్రహ్మగిరి అనేటువంటి కొండల్లో ఉద్భవిస్తుంది, బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. దీని యొక్క ఉపనదులు వచ్చేసి హారంగి, హేమావతి, కబిని, భవానీ, అలాగే లక్ష్మణ తీర్థ అండ్ దీంతో పాటు నోయల్, అర్కావతి అనేటువంటి ఈ నదులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కావేరీ నదికి సంబంధించిన ఉపనదులు. ఇక్కడ మీరు ఇమేజ్లో చూడొచ్చు, బ్రహ్మగిరి అనేటువంటి కొండల్లో ఉద్భవించిన తర్వాత కర్ణాటక గుండా ఈ విధంగా తమిళనాడులోకి ప్రవహిస్తుంది. సో ఇక్కడ తమిళనాడు వారు మెట్టూర్ అనేటువంటి డ్యామ్ని నిర్మించుకోవడం జరిగింది. సో ఈ విధంగా ప్రవహిస్తూ పాయలుగా చీలిపోయి అది బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది కావేరీ నది. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు కావేరీ రివర్ బేసిన్కి సంబంధించినటువంటి ఇమేజెస్, అలాగే కావేరీ యొక్క ఫ్లో ఆఫ్ వాటర్ ఏ విధంగా ఉంటుందనేది మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే, సో ఇక్కడ పెన్తో డ్రా చేసినటువంటి డీటెయిల్స్ కూడా మీరు చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫ్రమ్ విచ్ ఆఫ్ ది గివెన్ స్టేట్స్ డస్ ది కావేరీ రివర్ ఫ్లో, కావేరీ నది ఏ రాష్ట్రం నుండి ప్రవహిస్తుంది అని అడిగారు. సో కావేరీ నది చూసుకున్నట్లయితే మనకి ముఖ్యంగా నేను ఆల్రెడీ చెప్పాను కర్ణాటక అండ్ తమిళనాడు రాష్ట్రాలు కూడా ప్రవహిస్తుందన్నమాట. సో కావేరీ రివర్ ఫ్లోస్ త్రూ కర్ణాటక అండ్ తమిళనాడు. ఇడుక్కి డ్యామ్ ఆన్ పెరియార్ రివర్ ఆరిజినేట్స్ ఫ్రమ్ కేరళ. సో ఇడుక్కి అనేటువంటి డ్యామ్ని సో పెరియార్ అనేటువంటి నది పైన కేరళలో నిర్మించారు. ఇట్స్ ఓల్డెస్ట్ డ్యామ్ ఇన్ కేరళ అనమాట. సో ఇది ఓవర్ఫ్లో అవడం వల్లే రీసెంట్గా కేరళలో ఫ్లడ్స్ కూడా వచ్చాయి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మీరు చూసినట్లయితే విచ్ రివర్ ఆరిజినేట్స్ ఫ్రమ్ సిహావా ఛత్తీస్గఢ్. సిహావా ఛత్తీస్గఢ్ నుండి ఏ నది ఉద్భవించింది అంటే మహానది ఉద్భవించడం జరిగింది. సో మహానది ఒడిస్సా రాష్ట్రంలో ప్రవహించేటువంటి ఒక ముఖ్యమైనటువంటి నది. ఇది తూర్పు కనుమల నుండి ఉద్భవించి బంగాళాఖాతంలో కలుస్తుంది. సో మహానదికి సంబంధించి డీటెయిల్స్ చూస్తే సిహావా అనేటువంటి ప్రాంతంలో ఛత్తీస్గఢ్లో ఉద్భవిస్తుంది. ఇది బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. దీని యొక్క ట్రిబ్యూటరీస్ వచ్చేసి ఐబీ, హస్దో, అలాగే షియోనాథ్, సోందూర్, పైరి, అలాగే ఓంగ్, తెల్ అనేటువంటి యొక్క నదులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఉపనదులు అనమాట. సో మహానదికి సంబంధించినటువంటి ట్రిబ్యూటరీస్ మీరు ఇక్కడైతే చూడొచ్చు. ఛత్తీస్గఢ్లో పుట్టిన తర్వాత ఈ విధంగా ప్రవహిస్తూ ఒడిస్సాలో నుంచి బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుందన్నమాట. సో ఈ మహానది అనేది ఒడిస్సా రాష్ట్రానికి ఎంతో ముఖ్యమైనటువంటి నది. ఓకే, దీని మీదే బాక్రానంగల్ డ్యామ్ అయితే నిర్మించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ ఇబ్, టెల్ అండ్ హస్దో రివర్స్ ఆర్ ది మేజర్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రివర్స్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా ఒడిస్సాలో ఉన్నటువంటి మహానదికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ట్రిబ్యూటరీస్ అనమాట. వేర్ ఈస్ ది ఆరిజిన్ ఆఫ్ ది వైగై రివర్. వైగై నది ఎక్కడ పుట్టింది అని చెప్పేసి అడిగారు. సో వైగై అనేటువంటి నది వరుసనాడు అనేటువంటి హిల్స్లో పుట్టిందనమాట. సో వైగై రివర్ అనేది వరుసనాడు అనేటువంటి కొండల్లో పుట్టడం జరిగింది. ఇది పాక్ స్ట్రైట్లో ఇది కలుస్తుందనమాట, అంటే పాక్ జలసంధిలో కలుస్తుంది. సో మదురై సిటీ అనేది ఈ నది పైన లొకేట్ అయి ఉంది. కుంచికల్ ఫాల్స్ అనేవి ఈ వారాహి రివర్ పైన దీనికి సంబంధించి అవి ఏర్పడడం జరిగింది, కుంచికల్ జలపాతం. సో పాక్ స్ట్రైట్ అనేది మనకి ఇక్కడ చూసినట్లయితే పాక్ జలసంధి ఇండియా అండ్ శ్రీలంకకి మధ్య ఈ విధంగా ఉంటుంది పాక్ జలసంధి. ఇక్కడ మీరు చూడొచ్చు పాక్ స్ట్రైట్ అనేది. ఓకే, సో ఇక్కడ మనం ఇంపార్టెంట్ రివర్స్ చూసుకున్నట్లయితే దామోదర్ రివర్ని ఇక్కడ బెంగాల్స్ సారో అని చెప్పేసి పిలుస్తారు, బెంగాల్స్ దుఃఖదాయిని అని పిలవడం జరుగుతుంది. ట్రిబ్యూటరీ ఆఫ్ హుగ్లీ రివర్ అనమాట. హుగ్లీ నదికి సంబంధించినటువంటి ఉపనది ఈ దామోదర్ అనేటువంటి నది. సో ఇక్కడ మనం సోర్స్ చూసుకుంటే చోటా నాగపూర్ ప్లాటూలో ఇది ఉద్భవిస్తుంది. దీని యొక్క మూలం ఓకే చోటా నాగపూర్ ప్లాటూలో ఉంటుంది. ఇంకా స్వర్ణరేఖ రివర్ వచ్చేసి మనకి ఇక్కడ జంషెడ్పూర్ అనేటువంటి లొకేషన్లో లొకేట్ అయి ఉంటుంది. సో సోర్స్ వచ్చేసి రాంచీ ప్లాటు జార్ఖండ్లో ఇది ఉద్భవిస్తుంది. సో ఇది జార్ఖండ్, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్ గుండా ప్రవహిస్తూ అది బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ కోయిన్జార్ ప్లాటు ఒడిస్సా సోర్స్ ఆఫ్ బైతర్ని రివర్. క్యూయంజార్
పీఠభూమి, బైతర్ని నది యొక్క మూలం అని చెప్పేసి ఇక్కడ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. ఇంకా పెనిన్సులర్ రివర్ సిస్టమ్కి సంబంధించి అరేబియా సీలో కలిసేటువంటి నదులు అంటే వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఏవైతే ఉన్నాయో సో వాటికి సంబంధించి చూద్దాము. అవి నర్మదా, తపతి, సబర్మతి, మహి, అలాగే భారత్ పూజ, పెరియార్ అనేటువంటి నదులు మనకి వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అనమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రివర్ ఫ్లోస్ ఇన్ టు ది అరేబియన్ సీ అని చెప్పేసి అడిగారు. కింది వాటిలో ఏది అరేబియా సముద్రంలో కలుస్తుంది? సో కృష్ణా నది కలవదు, గంగా నది కలవదు, గోదావరి నది కలవదు. సో మిగిలింది నర్మదా నది కాబట్టి ఇది అరేబియా సముద్రంలో కలిసేటువంటి నది అనమాట. సో నర్మదా రివర్ వచ్చేసి లాంగెస్ట్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్గా చెప్తారు. సో అవి పశ్చిమం వైపు ప్రవహించేటువంటి నదుల్లో భారతదేశంలో లాంగెస్ట్ రివర్ అనమాట నర్మదా రివర్ అనేది. సో ఇది మనకి మధ్యప్రదేశ్ అండ్ గుజరాత్ గుండా ప్రవహించడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే, మధ్యప్రదేశ్ అండ్ గుజరాత్ గుండా ప్రవహిస్తూ ఇది అరేబియా సముద్రంలో కలుస్తుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అమర్కంటక్ హిల్స్లో, మధ్యప్రదేశ్లోని అమర్కంటక్ హిల్స్లో పుడుతుంది. ఇది అరేబియా సీలో కలుస్తుంది అనమాట. బారుచ్ అనేటువంటి జిల్లాలో, గుజరాత్ దగ్గర ఉన్నటువంటి బారుచ్ అనేటువంటి జిల్లాలో ఇది అరేబియా సముద్రంలో కలుస్తుంది. సో ఓన్లీ ద నర్మదా, ది తపతి అండ్ మహి రివర్స్ రన్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్. సో ఈ నదులు ఏవైతే ఉన్నాయో నర్మదా, తపతి, మహి నదులు ఏవైతే ఉన్నాయో అవి ఈస్ట్ నుంచి వెస్ట్ వైపు ప్రవహించేటువంటి నదులు. సో మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర గుండా ఈ నర్మదా నది అయితే ప్రవహిస్తుంది. సో నర్మదా నదికి సంబంధించినటువంటి ఈ యొక్క ఫ్లో ఆఫ్ వాటర్ ఏ విధంగా ఉంటుందనేది మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ అమర్కంటక్ అనేటువంటి ప్రాంతంలో పుట్టి ఈ విధంగా ప్రవహిస్తూ ఈ విధంగా మహారాష్ట్ర అండ్ గుజరాత్ గుండా ఇక్కడ అది బే ఆఫ్ బెంగాల్లో అరేబియా సీలో కలుస్తుందన్నమాట. సో దానికి సంబంధించిన నర్మదా రివర్ బేసిన్ కూడా మీరు ఇక్కడైతే చూడొచ్చు. తర్వాత విచ్ టూ రివర్స్ మేక్ ఎస్తువరీస్? ఏ రెండు నదులు ఈస్టువరీలను చేస్తాయి? ఎస్తువరీస్ అంటే నదీ ముఖాలను ఏర్పరిచేటువంటి నదులు ఏవి అని అడిగారు. సో అవి నర్మదా, తపతి నదులు అనమాట. సో నర్మదా, శరావతి, పెరియార్ మరియు తపతి మాత్రమే పొడవైనటువంటి నదులు పశ్చిమాన ప్రవహించేటువంటి వాగులను తయారు చేస్తాయన్నమాట. గుజరాత్లోని ఉకాయ్ ప్రాజెక్టు తపతీ నది పైన ఉంది. కాక్రాపారా అనేటువంటి ప్రాజెక్టు తపతీ నది పైన నిర్మించడం జరిగింది. సో ఇక్కడ మీరు తపతీ నదికి సంబంధించి చూసుకున్నట్లయితే సో ఇది అరేబియా సముద్రంలో గల్ఫ్ ఆఫ్ క్యాంబే అనేటువంటి ప్రాంతంలో సముద్రంలో కలుస్తుంది. సో ఇది మధ్యప్రదేశ్లోని సత్పురా రేంజ్లో ఉంటుంది. ఓకే, ఇది పుడుతుందన్నమాట అక్కడ. ఈ నదికి సంబంధించిన ఉపనదులు చూస్తే వాగర్ రివర్, అనేర్ రివర్, అలాగే గిర్నా రివర్, పోర్నా రివర్, అలాగే పంజారా రివర్ అండ్ బోరీ రివర్స్ ఈ తపతీ నదికి సంబంధించినటువంటి ఉపనదులు. సో ఇక్కడ మీరు తపతీ నదికి సంబంధించినవి నీటి ప్రవాహం ఏ విధంగా ఉంటుందో మీరు ఇక్కడైతే చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ తపతీ నదికి సంబంధించినటువంటి ఈ ఫ్లో ఆఫ్ వాటర్ ఏ విధంగా ఉంటుందని మీరు ఒకసారి ఇక్కడ మ్యాప్లో చూడండి. ఓకే, సో ఈ విధంగా తపతీ నది అయితే ప్రవహిస్తుందన్నమాట. సో రిఫ్ట్ వ్యాలీకి సంబంధించి చూద్దాము. ఓకే, వాట్ ఈస్ ది ఆరిజిన్ ఆఫ్ మహి రివర్ అని చెప్పేసి అడిగారు. సో మహి నది యొక్క మూలం ఏమిటి? మహి నది యొక్క మూలం వచ్చేసి మెహద్ అనేటువంటి ప్రాంతంలో పుడుతుంది. మహి రివర్ ఆరిజినేట్స్ ఫ్రమ్ మెహద్ లేక్ ఇన్ వింధ్యాంచల్ హిల్స్ ఇన్ ది దర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ మధ్యప్రదేశ్. ఓకే, సో ఇది మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ గుండా ప్రవహించేటువంటి నది. ఇది వింధ్యాంచల్ పర్వతాల్లో ఉన్నటువంటి మెహద్ అనేటువంటి సరస్సు థార్ జిల్లాలోని ఆ కొండల మధ్య, ఈ మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి కొండల మధ్య ఇది పుడుతుందన్నమాట మహి అనేటువంటి నది. సో దీనికి సంబంధించినటువంటి రివర్ ఫ్లో ఏ విధంగా ఉంటుందనేది మీరు ఇక్కడ చూడొచ్చు. సో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ ఆన్ మహి రివర్, మహి నది పైన నిర్మించినటువంటి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ వచ్చేసి కడానా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ గుజరాత్ వాళ్ళు నిర్మించారు. ఇంకా రాజస్థాన్ వాళ్ళు మహి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ని నిర్మించడం జరిగింది. మహి నదికి సంబంధించిన ట్రిబ్యూటరీస్ చూస్తే సోమ్, అనాస్, పనామ్ అనేవి మహి రివర్కి సంబంధించిన ఉపనదులు. ఇంకా ది సబర్మతి రివర్ ఆరిజినేట్స్ ఫ్రమ్ విచ్ ఇండియన్ స్టేట్? సబర్మతి నది భారతదేశంలో ఏ రాష్ట్రం నుండి ఉద్భవిస్తుంది అంటే ఇది రాజస్థాన్ రాష్ట్రం నుండి ఉద్భవిస్తుంది. సో సబర్మతి రివర్ ఆరిజినేట్స్ ఫ్రమ్ ది ఆరావళి హిల్స్ ఇన్ కోటిడి తెహ్సిల్ ఆఫ్ ఉదయపూర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ రాజస్థాన్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆరావళి కొండల నుండి ఉదయపూర్ జిల్లా తహసీల్ అనేటువంటి ప్రాంతంలో రాజస్థాన్లో ఈ సబర్మతి నది పుడుతుంది. సో దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ చూస్తే అహ్మదాబాద్ సబర్మతి నది ఒడ్డున ఉంది. సబర్మతి నదికి ఉపనదులు వాకల్, హటమతి, మాజం, వెట్రాక్ మరియు సి అనేటువంటివి ఈ సబర్మతి నదికి సంబంధించినటువంటి ఉపనదులు.
ఓకే, ఇంకా పెరియార్ నది ఏ రాష్ట్రం గుండా ప్రవహిస్తుంది అంటే ఇది కేరళ రాష్ట్రం గుండా ప్రవహిస్తుందండి. సో కేరళలో అత్యంత పొడవైనటువంటి నది ఇది. సో లైఫ్ లైన్ ఆఫ్ కేరళ అని చెప్పేసి కూడా పిలుస్తారు. 244 కిలోమీటర్లు అయితే ఉంటుంది ఇది. సో ఇది శివగిరి అనేటువంటి హిల్స్లో వెస్టర్న్ ఘాట్స్లో పుడుతుందనమాట. ఇది కేరళ తమిళనాడు గుండా ప్రవహిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఇమేజ్లో కేరళ అండ్ తమిళనాడు గుండా ప్రవహించేటువంటి నది ఇది. సారీ, ఇది వేరే క్వశ్చన్. సో ర్యాన్ ఆఫ్ కచ్ విచ్ రివర్ డిజపియర్స్ ఇన్ ర్యాన్ ఆఫ్ కచ్ అని చెప్పేసి అడిగారు. ర్యాన్ ఆఫ్ కచ్లో ఏ నది అదృశ్యం అవుతుంది అని చెప్పేసి అడిగారు. లూని అనేటువంటి నది అదృశ్యం అవుతుంది అనమాట. సో ఆరిజినేట్స్ ఇన్ ది పుష్కర్ వ్యాలీ ఆఫ్ ఆరావళి రేంజ్ నియర్ అజ్మీర్. మహీ రివర్ కట్స్ ది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ 2 times. సో మహీ రివర్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ని 2 సార్లు ఇది కట్ చేస్తుంది. కాంగో జైర్ ఈజ్ ది ఓన్లీ మేజర్ రివర్ విచ్ క్రాసెస్ ది ఈక్వెటర్ ట్వైస్. ది రివర్ లింపోంపో విచ్ లైస్ ఇన్ ది సౌత్ పార్ట్ ఆఫ్ ఆఫ్రికా క్రాసెస్ ది ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ 2 times. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు మాండవి రివర్ అలాగే జువారి రివర్, వీటికి సంబంధించినటువంటి రివర్స్ ఇవి మనకి ఎక్కువగా అడగరు, కానీ మెయిన్గా నేను ఇందాక చెప్పినటువంటి పెద్ద పెద్ద రివర్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైనే మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇంకా నదులకి సంబంధించిన పొడవు, వాటి యొక్క లెంగ్త్ ఎంత ఉందనేది మీరు ఇక్కడైతే చూడొచ్చు. ఇవి మనకి ముఖ్యమైనటువంటి నదీ వ్యవస్థలకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మేము మీకు ప్రొవైడ్ చేసినటువంటి 499 రూపీస్ అలాగే 699 రూపీస్ ఫుల్ కోర్సెస్తో పాటు 199 రూపీస్ పీడిఎఫ్ కోర్స్ కూడా తీసుకోండి. థ్యాంక్ యూ.